హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. మనం ఇంతవరకు మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం అనేది మనం తెలుసుకున్నామా. ఇప్పుడు మూడవ కర్ణాటక యుద్ధం. ఈ కర్ణాటక అనే ప్రాంతం మనకి ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉందమ్మా. తమిళనాడులో ఆర్కాటు ప్రాంతాన్ని ఏమంటామంటే కర్ణాటక అంటారు. ఈ కర్ణాటక యుద్ధాలు వేటి మధ్య జరుగుతాయంటే ఆంగ్లో మరియు ఫ్రెంచ్ మధ్య జరిగే యుద్ధాలే ఏది కర్ణాటక యుద్ధాలు అంటారు. ఇక మూడవ కర్ణాటక యుద్ధము వచ్చేసి 1756 నుండి 1763 వరకు జరిగింది అమ్మా. మూడో కర్ణాటక యుద్ధం 1756 నుండి 1763 వరకు జరిగింది. ఓకే, అమెరికాపై ఆధిపత్యం కోసము యూరప్లో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య జరిగిన సప్తవర్ష సంగ్రామంలో భాగంగా భారత్లో మూడవ కర్ణాటక యుద్ధం ప్రారంభమైందమ్మా. యాక్చువల్గా ఏంటిది సప్తవర్ష సంగ్రామం. ఇది సప్తవర్ష సంగ్రామం మనకు ఎక్కడ జరిగిందంటే యూరప్లో అమెరికాపై ఆధిపత్యం కోసము ఇంగ్లాండ్ మరియు ఫ్రెంచ్ల మధ్య జరిగిన యుద్ధమే సప్తవర్ష సంగ్రామం. ఇందులో భాగంగా భారతదేశంలో జరిగిన యుద్ధం ఏదంటే మూడవ కర్ణాటక యుద్ధం. నెక్స్ట్ 1756లో సప్తవర్ష సంగ్రామం అనేది అక్కడ ప్రారంభమైంది యూరప్లో. భారత్లో 1758లో మూడవ కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. చూసుకోండి, ఓకే, ఒకసారి చూసుకోండి. ఇక మొదటి కర్ణాటక యుద్ధం వచ్చేసి ఈ మొదటి కర్ణాటక యుద్ధం మాదిరే మూడవ కర్ణాటక యుద్ధం కూడా సేమ్ అట్టే జరిగింది. మొదటి ఎలా జరిగిందో సేమ్ అలాగే మనకు మూడవ కర్ణాటక యుద్ధం కూడా సేమ్ అలాగే జరిగింది. ఓకే, 1758లో కౌండి లాలి ఆంగ్లేయుల వర్తక స్థావరమైన కడలూరు అంటే తమిళనాడు ముట్టడించి సెయింట్ డేవిడ్ విజయనగరం కోటలను ఆక్రమించాడమ్మా. సెయింట్ డేవిడ్ యాక్చువల్గా ఈ కౌండి లాలిని ఫ్రెంచ్ నుండి ఏంది గవర్నర్గా భారత్కు పంపిస్తారు. ఎప్పుడు 1757లో. 1758లో ఈ కౌండి లాలి వచ్చి ఇండియాకు వచ్చి ఏం చేస్తాడు, ఈ ఆంగ్లేయుల వర్తక స్థావరాలైన కడలూరు తమిళనాడు, మా వెరీ వెరీ ఇంపార్టెంట్, కడలూరు ఎక్కడుంది అంటాడు, తమిళనాడు ప్రాంతం. సో అలాగే విజయనగరం కోటలను ఆక్రమించాడు ఎవరు, కౌండి లాలి. నెక్స్ట్ కౌండి లాలి మద్రాస్ ఆక్రమణలో భాగంగా ఈ హైదరాబాద్లోని బుస్సీని రమ్మని ఆదేశిస్తాడు. హైదరాబాద్లో ఉండే బుస్సీని రమ్మని ఆదేశిస్తాడు ఎవరు, కౌండి లాలి. సో ఇక్కడ బుస్సీ హైదరాబాద్ను వీడగానే ఆంగ్లేయులు ఉత్తర సర్కారులను ఆక్రమించారు. ఎప్పుడైతే హైదరాబాద్ నుండి బుస్సీ బయలుదేరుతాడో ఇప్పుడు వెంటనే ఆంగ్లేయులు ఏం చేశారు, ఉత్తర సర్కారును ఆక్రమించేస్తారు. ఓకే, 1760 జనవరి 22న మనకు వందవాసి యుద్ధం అనేది జరిగింది. బ్యాటిల్ ఆఫ్ వాండివాస్, వందవాసి యుద్ధం జరిగింది. ఎప్పుడు 1760 జనవరి 22. ఎక్కువసార్లు అడుగుతున్నాను క్వశ్చన్, ఇది చూసుకోండి ఒకసారి. సో ఇది ఎక్కడ జరిగిందంటే తమిళనాడు మా. బ్రిటిష్ సేనాని సర్ ఐర్క్రూట్, మామూలుగా వందవాసి యుద్ధం అక్కడ జరిగింది మా. మనకు మూడో కర్ణాటక యుద్ధం తమిళనాడుకు సంబంధించింది. ఓకే, సర్ ఐర్క్రూట్ ఫ్రెంచ్ జనరల్స్ అయిన కౌండి లాలి బుస్సీలను ఓడించాడమ్మా. సర్ ఐర్క్రూట్ వచ్చేసి ఎవరు, సేనాని, బ్రిటిష్ సేనాని, ఫ్రెంచ్ జనరల్స్ అయిన కౌండి లాలి మరియు బుస్సీలను ఇద్దరిని ఓడించారు. ఓకే, ఈ వందవాసి యుద్ధం తర్వాత ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాలైన పాండిచేరి, మహే, జింజీలను ఆక్రమించారు. చూడమ్మా, ఈ యుద్ధం తర్వాత వందవాసి యుద్ధం తర్వాత ఏం చేశారమ్మా, సో పాండిచేరి, మహే, జింజీలను ఆక్రమించారమ్మా. ఓకే, నెక్స్ట్ కౌండి లాలి 8 నెలలు పాండిచేరిని కాపాడే ప్రయత్నం చేసి చివరకు ఉరి తీయబడ్డాడు. ఎప్పుడు 1766లో ఉరి తీయబడ్డాడు. ఓకే, 1766లో ఉరి తీయబడ్డాడు ఎవరు, కౌండి లాలి. 8 నెలలు పాండిచేరిని కాపాడాడు. పాండిచేరి అంటే 4 ప్రాంతాలు, పుదుచ్చేరి, అదే పాండిచేరి, యానాము, కరైకల్, మహే, ఈ 4 ప్రాంతాలే పాండిచేరి అంటారు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఇక వందవాసి యుద్ధం వల్ల భారత్లో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. వందవాసి యుద్ధం వల్ల భారత్లో ఫ్రెంచ్ వారి యుద్ధం ప్రాబల్యం అనేది పూర్తిగా తగ్గిపోయిందమ్మా. సో ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం 1763లో ప్యారిస్ సంధితో ముగిసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. దే సంధి, ప్యారిస్ సంధితో ఈ సప్తవర్ష సంగ్రామం అనేది యూరోప్లో ముగిసింది. ఏ సంధి అంటే ప్యారిస్ సంధి. ఓకే, ఇక ఈ యుద్ధంతో ఇండియాలో బ్రిటిష్ వారికి యూరోపియన్ ప్రత్యర్థులు లేకుండా పోయినారు. మూడవ కర్ణాటక యుద్ధంతో బ్రిటిష్ వారికి ఇండియాలో యూరోపియన్ ప్రత్యర్థులే లేకుండా పోయారు.
ఇక కర్ణాటిక్ నవాబు మహమ్మద్ అలీ మద్రాసులోని చపాక్ భవంతిలో విశ్రాంతి పొందుతూ ఈ పాలనా బాధ్యతలు ఎవరికి అప్పగించారంటే బ్రిటిష్ వారికి అప్పగించారు. ఎవరు? మహమ్మద్ అలీ. ఇక్కడ మనకు గవర్నర్ జనరల్స్ అడుగుతున్నాడు. మూడో కర్ణాటక యుద్ధంలో గవర్నర్ జనరల్స్ ఎవరెవరు అని అడుగుతున్నాడు తాత్కాలిక. ఓకే, జనరల్గా అడుగుతున్నామా. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. సో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ వచ్చేసి కౌండీ లారీ. ఈ రెండు పాయింట్స్ కొంచెం చూసుకోండి. ఓకే, మనకు ఇయర్స్ ఇంపార్టెంట్. మూడో కర్ణాటక యుద్ధం అనగానే ఇయర్స్, కర్ణాటక యుద్ధాలు అనగానే ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అక్కడ ఉన్న గవర్నర్ జనరల్స్ ఎవరు, ఫ్రెంచ్ గవర్నర్ జనరల్స్ ఎవరు, తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరు, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకు. ఓకే, సో ఎక్కడ జరిగింది యాక్చువల్గా ఈ కర్ణాటక అనగానే మనకు ఆర్కాటు ప్రాంతం అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్కాటు వీరుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చిన్న వీడియో. సో ఈ యుద్ధాలన్నీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.